small shop owner has bought in the Santa or in any Raitu Bazaar. एक ही जगह पे मिलके those type of plastics are known as thermosetting plastics. Comparison, there are 3 types: up, down, right, left. I am not inferior to anyone. We are Swaras. You are top on the Everest. Congratulations. I want to be a leader. నాతోటి విద్యార్థులకు స్వాగతం. సరే సారస్, అందరు బాగున్నారా? సరే, మీరు మీ జీవితం ఏ విధంగా ఉంటే గొప్పగా ఉంటుంది అనుకుంటున్నారు స్వారోస్? అందమైన జీవితమా, సంతోషంగా ఉండే జీవితమా, తృప్తిగా ఉండే జీవితమా, ఎలాంటి జీవితం గొప్పగా ఉందనుకుంటున్నారు స్వారోస్? సరే, చిన్నప్పటి నుంచి ఒక బీద కుటుంబంలో పుట్టి బీదరికంలో చదివి వీధి దీపాలు పెట్టుకొని తను ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. తన జీవితంలోనే ఆటుపోట్లను ఒడిదుడుకులను అన్నింటిని ఎదుర్కొని ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అతను ఎవరో తెలుసా స్వారోస్ మీకు? అతను ఎవరో కాదు, మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. అతను ఎవరో కాదు, మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. సరే, అటువంటి అనేక జీవన ప్రమాణాలను ఉద్భవించే మానవ వికాస భాషనే మనం విందాం. సరేనా స్వారోస్? జీవితం ఎలా నడిపించుకోవాలో వివరించే అంశాన్ని జీవన భాష్యం అంటారు. ఏమంటారు? జీవితాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో వివరించే అంశాన్ని జీవన భాష్యం అంటారు. జీవితాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో వివరించే అంశాన్ని జీవన భాష్యం అంటారు స్వారోస్. దీనిని రాసింది, జీవన భాష్యం అనే పాఠ్యభాగాన్ని రాసింది డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. చదవండి, ఆలోచించి చెప్పండి. చదివారు కదా స్వారోస్? పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని, జల్లుకు నిలువని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పదపదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని. సరే స్వారోస్, పరుల కోసం పాటుపడటం అంటే ఏమిటి? పరుల కోసం పాటుపడటం అంటే ఇతరుల మేలు కోసం, ఇతరుల అభివృద్ధి కోసం, ఇతరుల బావు కోసం మన జీవితాన్ని వినియోగించడాన్ని పరుల కోసం పాటుపడటం అంటారు. కవి ప్రశ్నలోని అంతర్యం ఏమిటి? కవి ప్రశ్నలో అంతర్యం అంటే అంతర్యం అంటే మనసులోని విషయం అని అర్థం. అంతర్యం అంటే మనసులో ఉన్న విషయం. ఇప్పుడు అందరూ తమ బావు కోసమే, తమ పొట్ట కోసమే, వాళ్ళ మేలు కోసమే, లేకపోతే వారి మేలు కోసమే, వారి మేలు కోసమే, వారి కోసమే పని చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసే పనులలో స్వార్థ చింతతోనే చేస్తున్నారు. ఎవరు పరోపకార చింతనతో చేస్తలేరు. కానీ మనిషి బ్రతికిన కొద్ది కాలాన్ని పరోపకార చింతనతో ఇతరుల కోసం వినియోగిస్తే బాగుంటుంది. అలా వినియోగించని జీవితం వ్యర్థమని చెప్పడమే సినారె ప్రశ్నలోని అంతర్యం. దీనిని రాసింది ఎవరు? జీవన భాష్యం అనే పాఠ్యభాగాన్ని రాసింది డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. సరే స్వారోస్, మరి ఇప్పుడు జీవన భాష్యం అనే పాఠ్యభాగాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఏ ఉద్దేశంతోనే ఈ పాఠ్యభాగాన్ని పెట్టాడంటే, మనిషి దేని గురించి నిరుత్సాహపడకూడదు, దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతట తాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని తెలుగు గజల్లో ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనిషి ఏ పని చేసినా నిరుత్సాహపడకూడదు. నేను ఖచ్చితంగా చేస్తాను ఆత్మవిశ్వాసం ఉంటే అతను ఖచ్చితంగా చేయగలుగుతాడు. దేన్నైనా ప్రయత్నం ద్వారా చేయొచ్చు. ఇప్పుడు విఫలమైతే మళ్ళీ ప్రయత్నించాలి. మళ్ళీ ప్రయత్నిస్తే విజయం అంటూ మన వెనకాలనే ఉంటుంది. అలా కష్టాలను ఎదుర్కొంటూ, దుఃఖాలను తట్టుకుంటూ,
తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడాలి. ఇతరుల కోసం పాటుపడితే మన జీవితం బాగుంటుంది. ఇతరుల కోసం పాటుపడుతూ ఉంటేనే ఆ మనిషి సమాజంలో గౌరవం ఎంతగానో పొందుతాడు. గజల్ ప్రక్రియను పరిచయం చేయడం మీ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సారోస్, గజల్ ప్రక్రియ అంటే ఏమిటి? గజల్ అంటే ఏమిటి స్వారోస్? గజల్ అంటే పద్య లక్షణాలను గేయ లక్షణాలను కలిపితే గజల్ అంటారు. ఏమంటారు స్వారోస్? పద్య లక్షణాలు గేయ లక్షణాలు కలిపితే గజల్ అంటారు స్వారోస్. పద్య లక్షణాలు గేయ లక్షణాలను కలిపితే గజల్ అంటారు. సరే స్వారోస్, పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం. ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందినది. గజల్ ప్రక్రియ అంటే పద్య లక్షణాలు గేయ లక్షణాలు కలిపితే గజల్ అంటారు. గజల్లో పల్లవిని మతుల అని అంటారు. గజల్లో పల్లవిని మతుల అంటారు. పల్లవి అంటే ఏమిటి? పల్లవి అంటే మళ్ళీ మళ్ళీ చిగురించేది. అంటే శీతాకాలంలో ఎలాగైతే చెట్లు చిగురిస్తాయో పల్లవి కూడా మళ్ళీ మళ్ళీగా చిగురిస్తుంది అని అర్థం. చివరి చరణాన్ని మక్త అంటారు. పల్లవి గజల్ ప్రక్రియలో చివరి చరణాన్ని మక్త అంటారు. పల్లవిని మత్ల అంటారు. చరణాన్ని మక్త అంటారు. అలాగే కవి యొక్క నామముద్రను తకలుస్ అంటారు. కవి యొక్క నామముద్రను తకలుస్ అంటారు. కవి యొక్క నామముద్రను తకలుస్ అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యానుప్రాసం రూపొందిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే గేయ కవితకు పల్లవి చరణం మొత్తం 2 అంత్యానుప్రాస అలంకారాన్ని రూపొందిస్తాయి. అంత్యానుప్రాసం అంటే ఏమిటి అసలు? అంత్యానుప్రాసం అంటే ఏమిటి? అంత్యానుప్రాసం అంటే ఒక అక్షరం లేదా 2-3 అక్షరాల చివరి వాక్యం పదే పదే వస్తే దాన్ని అంత్యానుప్రాసం అంటారు. ఒక అక్షరం లేదా 2-3 అక్షరాలు చివరగా వాక్యం వచ్చేదానినే అంత్యానుప్రాసం అంటారు. సరే స్వారోస్, గజల్ యొక్క జీవగుణాలు ఏమిటంటే సరస భావన. గజల్ యొక్క జీవగుణాలు ఏమిటంటే సరస భావన, చమత్కారకేళన, కుదింపు. సరే, సరస భావన అంటే ఏమిటో తెలుసుకుందాం స్వారోస్. సరస భావన అంటే స అంటే విత్తు అని అర్థం. స అంటే విత్తు అని అర్థం. రస అంటే రసంతో కూడినది. రస అంటే రసంతో కూడినది. రస అంటే రసంతో కూడినది. రసంతో కూడిన అని భావం. రసాత్మక భావన అంటే రసంతో కూడినని భావము. ఉదాహరణ ఏమిటంటే భావమర్దళ్ళు సరదాగా జోక్యం చేసుకుంటారు. మళ్ళీ హాస్యస్పంద సన్నివేశాలు మాట్లాడటం, హాస్యస్పంద మాటలు మాట్లాడడం సరస భావన కిందికి వస్తుంది. ఇది గజల్ యొక్క జీవగుణాలు. చమత్కార కేళన అంటే చమత్కారం అంటే హాస్యం అని అర్థం. కేళన అంటే ఆటలు, హాస్యంతో కూడిన ఆటలు. ఉదాహరణకు చకిలి గింతలు పెట్టినప్పుడు మనకు హాస్యం వస్తుంది అనమాట, నవ్వు వస్తుంది. అలాంటి దానిని చమత్కార కేళన అంటారు. ఇంపు అంటే ఇష్టమైనదని అర్థం. ఇంపు అంటే ఇష్టంగానే అర్థం. కుదింపు అంటే తగ్గించుట. ఉదాహరణకి బాగున్నావా అంటే బాగున్నాను, ఓహో అని అర్థం. సందర్భాన్ని బట్టి ఇదింపు అనే వాక్యాన్ని వాడతాం అన్నమాట. ఇవి గజల్ యొక్క జీవగుణాలు. ఈ ప్రస్తుత జీవన భాష అనే పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహించబడినదంటే డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజల్ ప్రక్రియలోనిది. డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం అనే సంపుటిలోని తెలుగు గజల్లోనిది. కవి పరిచయం తెలుసుకుందాం స్వారస్ మనం ఇప్పుడు, సరేనా? కవి పరిచయం. కవి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. జన్మస్థలం 1931లో కరీంనగర్ జిల్లాలోని హనుమాజిపేట గ్రామంలో
1931 జూలై 29న వీరు జన్మించారు. వీరి యొక్క ప్రతిభ ఏమిటంటే వీరు ప్రముఖ ఆధునిక కవి, మంచి వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి, ప్రసిద్ధి సినీ గేయ రచయిత. మంచి వక్త అంటే ఉపన్యాసం మంచిగా చెప్పేవారిని మంచి వక్త అంటారు. మంచి వక్తకి ఉదాహరణ జంగల శాస్త్రి గారు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు మంచి వక్తకి ఉదాహరణలు. ఈయన ఒక రచనలు ఏమిటంటే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, విశ్వంవర ప్రపంచ పదులు మొదలైనవి. ఇతను 70కి పైగా కావ్యాలు రాశారు. ఎన్నిటికి పైగా 70కి పైగా కావ్యాలు రాశారు. అద్భుతమైన సినీ పాటలు రాసి తెలుగు పాటలకు సాహితీ పరిమళాలను అద్దారు. అద్భుతమైన సినీ పాటలు రాసి తెలుగు పాటలకు సాహితీ పరిమళాలను అద్దారు. పరిమళాలు అంటే గుబాలింపులు అని కూడా అని అర్థం. ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటంటే శబ్దశక్తి, అర్థయుక్తి, సినారే కళానికి గలనుకున్న ప్రత్యేకత. శబ్దశక్తి అంటే ఏమిటి అంటే శక్తివంతమైనదని అర్థం. ఉదాహరణకు అమ్మ ఒకవైపు, దేవతలను ఒకవైపు త్రాసులో కూర్చోబెడితే సమానంగా త్రాసులో కూర్చోబెడితే అమ్మ వైపు త్రాసు వంగుతుంది. అమ్మ వైపు ఎందుకే త్రాసు వంగుతుంది అంటే ఆ అమ్మ అనే పిలుపు, ఆ అమ్మ అనే మధురము ఎంతో శక్తివంతమైనది కాబట్టి ఆ అమ్మ అనే పిలుపు సైడే ఆ త్రాసు వంగుతుంది. శబ్దశక్తికి ఉదాహరణ. ఇప్పుడు అర్థయుక్తికి ఉదాహరణ. అర్థయుక్తి అంటే అర్థవంతమైనది, యుక్తి అంటే తెలివైన మాటలు. ఉదాహరణకు అష్టదిగ్గజాల శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గ కవులలో తెల్లాని రామకృష్ణ అర్థవంతమైన తెలివైన మాటలు మాట్లాడతారు. ఇంకొక చెప్పుకోదగిన విషయం ఏమిటంటే సినారేకి విశ్వంబర అనే కావ్యాన్ని రచించడం వలన అతనికి అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు లభించింది. గలం అని ఎందుకు అంటారంటే గజల్ ప్రక్రియ కాబట్టి కంఠాన్ని గలం అని అంటారు. కలం అంటే పెను అని అర్థం. గజల్ ప్రక్రియలో కంఠం అనే గలం అని ఎందుకంటారంటే కంఠంని గజల్ ప్రక్రియలో గలం అని అంటారు. అదే సినారే ప్రత్యేకత. సరే సరోస్, మనం ఇప్పుడు ప్రవేశిక తెలుసుకుందాం. ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ఆ ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అనేక రకాల అవరోధాలను, ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అర్థమైంది స్వైరోస్? మన జీవితంలో ఏ ఆటుపోట్లు, ఏ ఆటంకాలు, ఒడిదుడుకులు లేకుండా మన జీవితం సాఫీగా జరగదు. మన జీవితంలో కష్ట సుఖాలు ఖచ్చితంగా ఉండాలి. మన అపజయాలను కూడా కొన్నిసార్లు ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొంటేనే మన జీవితానికి నిజమైన గుర్తింపు అప్పుడు లభిస్తుంది. ఉదాహరణకు థామస్ ఎడిసన్ అంటే ఎవరో తెలుసా స్వారోస్? థామస్ ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొన్న ఒక శాస్త్రవేత్త. ఎవరు? థామస్ ఎడిసన్ ఒక విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త. అతను తన విద్యుత్ బల్బును కనుగొనడానికి 10,000 సార్లుగా అపజయాలను ఎదుర్కొన్నారు. ఎన్నిసార్లు? 10,000 సార్లుగా అపజయాలను ఎదుర్కొన్నారు. తను అన్ని అపజయాలు ఎదుర్కొన్నా కూడా నేను ప్రయత్నిస్తే ఇంకా నాకు విజయం లభిస్తుందేమో అన్న ప్రయత్నంతో అతను ఇంకోసారి విజయాన్ని సాధించినందుకు వెళ్తున్నందుకు అతను ఇంకోసారి విద్యుత్ బల్బును కనుగొనడంలో ఎంతో ప్రత్యేకత వహించారు. ఉదాహరణకు నిక్ వూయిచిచ్ ఎవరో తెలుసా స్వారోస్? ఆస్ట్రేలియా దేశస్థుడు. అతనికి ఒక మొండెం కాలు చేతులు లేవు. అయినా తన తల్లి అతని ఒడిలోకి తీసుకోవడానికి 4 నెలలు పట్టింది. తన తండ్రి అతన్ని చూసిందాడే వాంతిం చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి అతన్ని అంగవైకల్యంతో చూసి వాంతి చేసుకున్నాడు. అయినా అతన్ని ప్రత్యేకమైన పాఠశాలలో చేర్పించలేరు. మనలాంటి పాఠశాలనే చేర్పించారు. అయినా కూడా తన విజయాన్ని అన్నీ ఉండి పట్టుదల లేకపోతే ఏం సాధించలేం. పట్టుదల ఉండి ఏమి లేకున్నా పట్టుదలతోనే అన్నీ సాధించగలుగుతాం. అలాగే అతను ఏమన్నాడంటే నేను విఫలమైతే మళ్ళీ ప్రయత్నిస్తాను. ఒకరిని ప్రేరేపించగలన తన ఆశయం నెరవేరినట్లే అన్నారు. ఎవరు? నిక్ వూయిచిచ్. అందుకే వాళ్ళు అనేక ఆటంకాలను ఎదుర్కొని తమ విజయాన్ని వారు సాధ్వీనం చేసుకున్నారు. సరే స్వారోస్, మనం అటువంటి అనేక జీవన ప్రమాణాలు ఉద్భవించే మానవ వికాస భాషని మనం ఇప్పుడు విందాం. సరేనా స్వారోస్? మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని, వంకలు డొంకలు కలవని జడిపించకునేసం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, అది దారవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని, మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది, ఒక ఊరవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి, బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమీసినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది, ఒక పేరవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మబ్బుకు మనసే కరిగితే కన్నీరవుతుంది. సరే స్వారోస్, మనం దీనికి అర్థం ఏమిటో తెలుసుకుందాం. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు బొంబాయి ముసిరితే కన్నీరవుతుంది. అంటే ఏమిటంటే నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై భూమి మీద కురుస్తాయి. అలాగే మన మనసుకు ఆందోళన, చింతలు, బాధలు, దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. ఆకాశంలో ఎన్నో మబ్బులు ఉంటాయి, కానీ అన్ని మబ్బులు మనకు వర్షాన్ని ఇవ్వవు. కొన్ని మబ్బులు మాత్రమే మనకు వర్షాన్ని ఇస్తాయి. ఆ మబ్బు కూడా ఎలా ఇస్తుంది? మనం చేసే అర్థనాదాలను బట్టి ఇస్తుంది. అప్పుడు మన మీద దయ కలిగితే అప్పుడు ఇస్తుంది. అలాగే మన మనసు కూడా ఆందోళన, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకున్నప్పుడు అప్పుడు మన కంటిలో నుంచి నీరు కారుతుంది. అదే ఒక దుఃఖస్థితిగా మారుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకు నేసం, జంకనడుగులు కదిలి అది దారవుతుంది. వంకలు అంటే ఏమిటి? వంకలు అంటే ఏరులు అని అర్థం. ఏమిటి స్వారోస్? వంకలు అంటే ఏరులు అని అర్థం. వంకలు అంటే ఏరులు అని అర్థం. డొంకలు అంటే పొదలు అని అర్థం. ఏమిటి స్వారోస్? వంకలు అంటే ఏర్లని అర్థం, డొంకలు అంటే పొదలు అని అర్థం. ఈ వంకలు డొంకలు కలిగి ఉన్న దారిలో నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయినా వాటిని తొక్కుకుంటూ మనం ఒక దారిగా మార్చాలి. అంటే ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయి. లోకం భయపెడుతుంది, కానీ ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తి నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. అంటే మనం ప్రయాణించే దారిలో, అంటే తలపెట్టిన కార్యంలో ఎన్నో చిక్కులు, అడ్డంకులు వస్తాయి. వాటిని అన్నిటిని అవరోధిస్తూ పైకి చేరాలి. అటువంటప్పుడే మనకు విజయం లభిస్తుంది. మనం ఒక అడుగు ముందుకేస్తే తర్వాత వారు అది నడిచే విధంగా రహదారిగా మారుతుంది. అదే ఒక తర్వాతి తరం వారికి ఒక రాజబాటగా తయారవుతుంది. సరే సారోస్, ఇలాంటి ఆటంకాలను, ఒడిదుడుకులను, అవరోధాలను ఎదుర్కొంటున్న కొంతమంది మహనీయులను, కొంతమంది విద్యార్థులను, అంగవైకల్యంతో కూడిన విద్యార్థుల వీడియో మనం ఇప్పుడు చూద్దాం. సరేనా స్వారోస్? సార్, మదర్ తెరిసా తన జీవితాశయాన్ని మొత్తము అనాథాశ్రమాలకి అంకితం చేసింది. అంటే మదర్ తెరిసా యొక్క పూర్తి పేరు ఎగ్నెస్ గోంగ్షు బొజషియు తెరిసా. ఆమె తన చిన్నపిల్లల్ని కూడా తన ఆధీనంలో తీసుకొని ఒక డాక్టర్గా పనిచేసి వాళ్ళకందరికీ సేవలు అందించింది. మదర్ తెరిసా చాలా ఆదర్శవంతమైన వ్యక్తి. నేను ఆమె నుంచి ప్రేరణ పొందుతున్నాను. మదర్ తెరిసా చిన్నపిల్లలను కూడా తన ఆధీనంలోకి తీసుకొని ఎంతో ప్రేరేపించిన గల మహా వ్యక్తి.
అనాథాశ్రమాలకు కూడా సేవ చేసింది ఆమె. మదర్ తెరీసా తన జీవితాశని అలా పెట్టినందువలన తనకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆమె యొక్క పూర్తి పేరే మదర్ తెరీసా ఎగ్నేష్ గోంగ్షు బొజిషియు తెరీసా ఆమె యొక్క పూర్తి పేరు. ఆమెకి చిన్నపిల్లలంటే చాలా ప్రాణం. అందుకని ఆమె అంగవైకల్యంతో ఉన్న పిల్లలను, అనాథ పిల్లలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది, ప్రేమగా ఓదారుస్తుంది. ఎవరైనా జబ్బు వచ్చి పడితే కూడా వాళ్ళని మాటలతో వాటి జబ్బుని నయం చేసేస్తుంది. ఎవరు? మదర్ తెరీసా. మదర్ తెరీసా వృద్ధులకు కూడా ఆశ్రమాన్ని కట్టించి తన చిన్నతనంలోనే ఈ తెలివి అనేది ఆమెకు వచ్చేసింది. మదర్ తెరీసాకి పౌరాలన్నా చిన్నపిల్లలన్నా ఎంతో ప్రేమ. తను అందరి పట్ల ఆసక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి మన మదర్ తెరీసా ఎంతో ఆదర్శమైన వ్యక్తి. పూర్ణ ఆనంద స్వారులు మన ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించిన వ్యక్తులు. వీళ్ళలాగా మీరు కూడా కావాలని ఆదేశిస్తున్నాను. మలవత్ పూర్ణ ఒక పేద కుటుంబీకురాలు, ఆనంద్ కూడా ఒక నిరుపేదిక కుటుంబీకురాలు. వీళ్ళిద్దరూ కలిసి తమ విజయాన్ని ముందుకు అడుగు వేసి తమ విజయాన్ని సాధించుకున్నారు. మలవత్ పూర్ణ, ఆనంద్ గారు. ప్రవీణ్ కుమార్ సారు, పూర్ణ, ఆనంద్ వీళ్ళు పర్వత శిఖరాన్ని అవరోధించిన వ్యక్తులు. పూర్ణ, ఆనంద్ వీరు తమ నరేంద్ర మోదీతో పూర్ణ, ఆనందులు కలిసి ఉన్నారు. అబ్దుల్ కలాం గారు ఇప్పుడు ఒక భీకర క్షిపణి పితామహుడిగా ఉన్నారు. ఒక రాష్ట్రపతిగా ఎదిగారు, ఇంజనీరింగే ఎదిగారు, ఒక తత్వశాస్త్రవేత్తగా కూడా ఎదిగారు. ఇతను తన జీవితంలో ఎన్నో ఆటంకాలను, ఒడిదుడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి మన దేశానికి ఎంతో ఉపయోగపడ్డారు. ఇతను రాష్ట్రపతి అయి కూడా తన జీవితాన్ని భారతీయులకే సేవలు అందించారు. ఇటువంటి మహానిని ఆదర్శంగా తీసుకోవాలి మనము. అబ్దుల్ కలాం గారు చిన్నప్పటి నుంచే వీధి దీపాలు పెట్టుకొని తన ఉన్నత చదువులకు చేరుకున్నాడు. వీరిది రామేశ్వరం గ్రామం. సరే సారాస్, ఇప్పుడు వీడియో చూశారు కదా. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఎడారి దిబ్బలు ఎలా ఏర్పడతాయి? ఎడారులలో ఇసుక దిబ్బల వలన, మేటల వలన ఎడారులు ఏర్పడతాయి. అక్కడ నీటి సదుపాయం ఉండదని ఏమి పండియకుండానే పంటలు పండవని నిరుత్సాహపడకూడదు. అలాగే మనం ఒక విషయాన్ని తెలుసుకునే ముందు నాకు ఇది రాదు అని నిరుత్సాహపడకూడదు. మనం విజయాన్ని సాధించడంలోనే మనకు ఆనందం, సంతృప్తి అనిపిస్తుంది. అంటే మనము పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని కార్యసిద్ధికి మానవద్ధిని ప్రయత్నం చేస్తే ఏదో ఒక నాటికి అది ఫలిస్తుందని అర్థం. అంటే మీరు కూడా ఏదో ఒక విజయాన్ని సాధించి మీరు తృప్తిగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మనిషి మృగం ఒకటానికి అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. మనిషి మృగం ఒకటానికి అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. మనిషి మృగము ఒకటి కాదు, మనిషే మృగమే. మనిషి మృగము ఒకటని అనుకోకూడదు. అతను మంచివాడు, నేను ఒక్కనే మంచివాడిని, అతను చెడ్డవాడు అనుకోకూడదు. వారిని కూడా మన ఆధీనంలోకి తీసుకోవాలి. ఆధీనంలోకి తీసుకొని మంచివారిగా మార్చాలి. అలా ఆధీనంలోకి తీసుకొని మంచివారిగా మార్చడమే మనిషి యొక్క ముఖ్య లక్షణం. అలాంటి వారు కలిసి సహజీవనం సాగిస్తేనే
అలాంటి వారు కలిసి సహజీవనం సాగిస్తేనే ఒక గ్రామం లాగా ఏర్పడుతుంది. అంటే సాటి మనుషుల పట్ల మనం సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. అటువంటప్పుడే మన గ్రామం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. అలాంటి మనుషులు కూడితేనే ఒక గ్రామం ఏర్పడుతుంది. ఎంతటి ఎత్తులకు ఎదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. మనకి ఎంత సామర్థ్యం ఉన్నా, అధికారం ఉన్నా, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా ఇది నాకు ఏ కష్టాలు బాధలు రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు పెడుతుందో తెలియదు, ఏ సమస్యలు పరీక్షలు పెడుతుందో తెలియదు. విధి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. అంతే కదా స్వారోస్, మనం ఎంత సామర్థ్యం ఉన్నా, ఎన్ని ఘనకార్యాలు సాధించినా, ఎన్ని విజయాలకు సాధించినా, మనకు అధికారము సామర్థ్యం ఉన్నా మనము ఇంకా నాకు ఏ కష్టాలు విధులు ఏం రావని మనము గొప్ప కూర్చొని ఉండరాదు, ధీమాగా ఉండలేము. మన విధి ఎప్పుడు మనల్ని కష్టాలు ఎదురయ్యేలా చూస్తుందో తెలియదు. ఆ విధి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఉదాహరణకు ఉన్నత హిమగిరి శిఖరం పర్వతమైన సూర్యకిరణాల వేడికి, సమస్యల వేడికి నీరుగా ప్రవహించాల్సిందే. అంటే ఏమిటంటే అంత ఉన్నతమైన హిమగిరి శిఖర పర్వతానికి సూర్యుని వల్ల తాపం తప్పట్లేదు. అలాగే ఎంతటి మనిషికైనా సమస్యల వేడికి ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. సమస్యల వేడికి అతని యొక్క గర్వం అనేది నీరుగా ప్రవహించాల్సిందే. అంటే ఇక్కడ ఏమర్థమైందంటే, హిమగిరి పర్వతం ఉంది కదా, హిమగిరి పర్వతం యొక్క సూర్యకిరణాల వేడికి తన గర్వం అనేది కోల్పోతుంది. అలా గర్వం కోల్పోయినప్పుడు నీరుగా ప్రవహిస్తుంది. మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందమని, ప్రతిష్టాత్మక బిరుదులు సత్కారాలు పొందమని అనుకోవడంలో నిజమైన విలువ గుర్తింపు లేదు. మానవాళికి పనికి వచ్చే గొప్ప పని చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు ఆ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అంటే ఏమిటంటే, మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా మనం చేయలేదు. మన పేరు ఎప్పుడు ప్రపంచానికంతా తెలుస్తుందంటే, మనము మానవాళికి పనికి వచ్చే ఒక సమస్యను ఒకదాన్ని పరిష్కరించినప్పుడు అప్పుడు మన పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అంటే ఉదాహరణకు గాంధీ మహాత్ముడు మన దేశానికి స్వాతంత్రం తేవడానికి హింసతో కాకుండా అహింసతో పోరాడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టాడు. అలాంటి మహనీయుని పేరు ఇప్పుడు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అంటే మనము సమాజానికి, సంఘంకి ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు మన పనిని మనం వాళ్ళకి అవసరం వచ్చిన పనిని చేస్తామో అప్పుడే మన పేరు శాశ్వతంగా వాళ్ళు పెట్టుకుంటారు. అలాంటి పేరే శాశ్వతంగా మన చరిత్రలో నిలిచిపోతుంది. అంటే ఏమిటంటే, వాళ్ళకి ఒక గొప్పని త్యాగం చేయాలి. అంటే వాళ్ళ పిల్లలకి బడిలలో చేర్పించడం కానీ, వాళ్ళ ఊళ్ళల్లో వైద్య సదుపాయాలు కల్పించడం కానీ, వాళ్ళ ఊళ్ళల్లో వైద్యశాల కట్టించడం కానీ, ఇలాంటి పనులు చేస్తే ఫలానా మనిషి మాకు ఇలా కట్టించాడు అని తెలుసుకుంటాడు. అప్పుడే మన పేరు అనేది సమాజంలో అందరి నోళ్ళలో మెలుగుతుంది, చరిత్రలో నిలిచిపోతుంది. అప్పుడే నిక్ వూయిచిచ్ కూడా అన్నారు, మనం ఏదైనా పని చేస్తే పట్టుదలతో చేయాలి, అంతేకాని ఆత్మవిశ్వాసం లేకుండా పట్టుదలతో చేయలేము. ఒక పని చేస్తే ఆత్మవిశ్వాసం ఉండాలి. మనకు ఖచ్చితంగా నేను ఈ పని చేయగలుగుతాను ఆత్మవిశ్వాసంతో ఉంటేనే మీరు ఆ పనిని చేయగలుగుతారు. సరేనా స్వారోస్? విజయాన్ని నీ బానిస చేసుకుంటే, శ్రమని ఆయుధంగా చేసుకుంటే విజయం నీ బానిస అవుతుంది. అంటే శ్రమని ఆయుధంగా ఉపయోగించుకుంటే విజయం అనేది ఖచ్చితంగా నీ బానిస అవుతుంది. ఉదాహరణకు సుధాచంద్రన్ తెలుసా స్వారోస్ మీకు? సుధాచంద్రను నాట్యవృత్తి, అంటే ఆమెకు కారు ప్రమాదంలోనే కాలు పోయిందనమాట. ఆమె కృత్రిమ పాదాన్ని ఏర్పరచుకొని నాట్యాన్ని చేసింది. ఆమె ప్రపంచ స్థాయిని రికార్డునే కొట్టిందనమాట. ఎవరు? సుధాచంద్రన్. ఆమె నుంచి నేను స్ఫూర్తి కలుగుతానని నేను ఆశిస్తున్నాను. సరే స్వారోస్, మనం ఇప్పుడు జీవన భాష అనే పాఠ్యభాగాన్ని నేర్చుకున్నాం కదా, దీంట్లో ముఖ్యమైన అంశాలను మీకు తెలియజేస్తా. సరేనా స్వారోస్? సరే స్వారోస్, మనసుకు మబ్బు ముసరడం అనడంలో అంతర్యం ఏమిటి? మనసుకు మబ్బు ముసరడంలో అంతర్యం ఏమిటి? మనసుకు మబ్బు ముసరడం అంతర్యం అంటే మనసులో ఉన్న విషయం. మనసుకు మబ్బు ముసరడం అంటే మనసుకు ఎప్పుడైతే ఆందోళనలు, చింతలు, బాధలు కలుగుతాయో అప్పుడు మనకు కన్నీరు వస్తుంది. అంటే మనసుకు బాధలు, ఆందోళన, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకున్నప్పుడే మన లోపల నుంచి నీరు అనేది వస్తుంది. అది